హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నిలికిత. టీమిండియా సహాయ కోచ్ ర్యాన్టెన్ డస్కటే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐతో పాటు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అంగీకారం లభిస్తే ఇంగ్లాండ్తో మూడో వన్డే తర్వాత ఆయన భారత జట్టుకు వీడుకోలు చెప్పే అవకాశం ఉంది. క్రిక్ బస్ అందించిన సమాచారం ప్రకారం డస్కటే ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలియజేశాడు. వ్యక్తిగత కారణాల చేత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. లండన్లో నివసిస్తున్న తన కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. నెదర్లాండ్స్ మాజీ ఆల్రౌండర్ అయిన డస్కటే 2 ఏళ్ల క్రితం భారత జట్టు అసిస్టెంట్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. ఆయన ఒప్పందం ఈ నెలతో ముగుస్తుంది. అందుకే ఇంగ్లాండ్ పర్యటన పూర్తయ్యాక విధుల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. డస్కటేను భారత జట్టు కోచింగ్ సిబ్బందిలోకి తీసుకురావడంలో గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు. ఇద్దరి మధ్య మంచి వ్యక్తిగత వృత్తిపరమైన అనుబంధం ఉంది. దీంతో ఆయన రాజీనామాను గంభీర్ అంగీకరిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం భారత జట్టు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్న నేపథ్యంలో డస్కటే కొనసాగాలని గంభీర్ కోరే అవకాశం కూడా ఉంది. మరోపక్క ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కూడా జట్టును వీడుతున్నారన్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. రాహుల్ ద్రావిడ్ హయాంలో నియమితమైన దిలీప్ భారత జట్టుతోనే కొనసాగుతారని సమాచారం.